సాంప్రదాయం పేరుతో ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కోడి పందాల పేరుతో కోట్లాది రూపాయల జూదం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 500 వరకు బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాలకు మించి గ్యాంబ్లింగ్ గేమ్స్ జోరుగా జరుగుతున్నాయి. గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, బౌన్సర్లతో జాతర వాతావరణం నెలకొంది. కోనసీమలో కోడి పందాల జోరుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. కోనసీమలో ఈ పందాలు అయితే మరింత జోరుగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్నటి వరకు కూడా పడవల పోటీలతో సందడిగా ఉన్న ఏదైతే ఈ కోనసీమ ప్రాంతం ఇవాళ కోడి పందాలతో కూడా ఏదైతే ఉత్సాహకరంగా వాతావరణం ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన మరిన్ని మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున టెంట్స్, అదేవిధంగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసిన జరిగింది. బౌన్సర్లు, అదేవిధంగా ఇది సందడి వాతావరణం అయితే కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి దాదాపు 1000 వరకు కూడా ఒక కోడి పందాల బర్రెలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే ఈ పందాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పందాల్లో గెలుపొందిన వారికి బుల్లెట్లు వంటి ప్రైజులు కూడా ఇస్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు, మన గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే రాత్రి వేళ కూడా కోడి పందాలు నిర్వహించేలాగా లైట్లన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రధానంగా చూస్తే కనుక ఈ సాంప్రదాయం పేరుతో ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మనతో పాటు ఇక్కడ పందాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారు ఉన్నారు. 10 రకాలు ఉంటాడు కోళ్ళు. శేషం ఉంటుందండి, సవల ఉంటుందండి, కాకు ఉంటుంది, మైల ఉంటుందండి, డ్యాగ ఉంటుందండి, అన్ని రకాలు ఉంటాయండి కోళ్ళు. అదో సరదా అండి కోనసీమ, ఎప్పుడో మా తాతల నుంచి అది. సరే, ఇప్పుడు ఒక్కొక్క పందెం ఎంతసేపు పడుతుంది? ఒక గంట పట్టవచ్చండి, 10 నిమిషాలు పట్టవచ్చు, అరగంట పట్టవచ్చు, అలాగనమాట. చెప్పండి, కోడి పందాల్లో సాంప్రదాయం అంటారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది. సరదాగా 3 రోజులు పందాలు కాసుకుంటాం అండి. ఈ 3 రోజులు పందాలు కాసుకుంటాం, సరదాగా జోదం సరదాగా చేసుకుంటాం అండి. అంటే ఎంతెంత పందాలకు ఎంతెంత పెడతారో ఎంత లిమిట్ లేదండి. మన ఓపెన్ బట్టి, మన పుంజుని బట్టి, మన కెపాసిటీని బట్టి కాసుకుంటాం. ఇప్పుడు పందాల్లో గెలుపొందడానికి బుల్లెట్లు పెట్టారు కదా, దాని గురించి? బుల్లెట్లు ఉంటాయండి, జోడీలు వేసుకుంటాం. ఒక 10 జోడీల్లో 6 జోడీలు ఎవరు కడితే ఆడికి బుల్లెట్ ఇస్తారండి. ఒక బుల్లెట్లు పందాలు ఎవరి మెజారిటీ ఉంటే బుల్లెట్ ఇస్తారు, అన్ని ఇస్తారు. అమలాపురం అండి, అమలాపురం దగ్గర రెలిగేటం. అది 365 రోజులు వెయిట్ చేసి ఉండే పండుగ మాకు. ఇది చాలా హ్యాపీగా, సాంప్రదాయంగా, చాలా ఆనందంగా వేసుకుంటున్నాం. 9 పందాలు వేసామండి. 9 పందాల్లో 5 పందాలు బెస్ట్ ఆఫ్ 5 పడుతుంది, ఒక బుల్లెట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు టాస్ వేసాం. మళ్ళీ 9 పందాల్లో బెస్ట్ ఆఫ్ 5 అండి. బుల్లెట్ విన్ అయ్యారా? బుల్లెట్ విన్ అయ్యామండి. ఇప్పుడు 2వ బుల్లెట్కి మళ్ళీ టాస్ వేసాం. ఇది సాంప్రదాయం పేరుతో చెప్తున్నారా మీరు? దీని గురించి ఏం చెప్తారా? అసలు కోడి పందాలు ఆటం జోదం అని కూడా చెప్తున్నారు కదా. దీని కోడి పందాలు ఆటం జోదం కాదండి. మనం దేనికైనా లిమిట్ ఉండాలి. మన లిమిట్ ఉన్నంతసేపు అది జోదం కాదు. ఈ పండుగను మేము 365 రోజులకి 362 రోజులు ఈ పండుగ కోసం వెయిట్ చేస్తాం. మేము జల్లికొట్టే ఎలాగో మాకు కోడి పందెం అలాగా. కోడి పందెం ఒకటే కాదండి, ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు ఉంటాయి, పిల్లలకి చిన్న చిన్న ఆటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మా పండగ ఇది, మా పల్లెటూరు పండగ, మా కోనసీమ పండగ అంటే సంక్రాంతి. థ్యాంక్స్. మీరు చూడొచ్చు, ఈసారి అయితే దాదాపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1000 వరకు కూడా కోడి పందాల బర్రెలు అయితే ఏర్పాటు చేశారు. దాంతో కొన్ని చోట్ల అయితే కోడి పందాల బర్రెల వద్ద సందడి వాతావరణం అయితే ఉంది. కొన్ని చోట్ల మాత్రం వెలవెలబోతున్నాయి. మొత్తం మీద కోట్ల రూపాయల ఈ చేతుల రూపాయలు అయితే ఈ పందాల ద్వారా చేతులు మారబోతున్నాయి. చూస్తే కనుక ఎప్పటిలాగే ఇదైతే కాకిపై కద్దరే విజయం సాధించింది. అదే విధంగా కోడి పందాలు యథేచ్ఛగా దూరుగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి చూస్తే కనుక కోడి పందాలతో పాటు అనుబంధంగా ఉన్న ఇదైతే గ్యాంబ్లింగ్ గేమ్స్ కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ఇక్కడ గోదావరి జిల్లాలోనూ, ముఖ్యంగా కోనసీమలోనూ కూడా ఈ కోడి పందాలు జరుగుతున్నాయి. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో కోడి పందాల్లో చూడడానికి వస్తున్నారు. అదేవిధంగా కొంతమంది పాల్గొంటున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏడాది అంతా ఎదురు చూసేది ఈ కోడి పందాల కోసమే. కాబట్టి ఇక్కడ మేము ఈ 3 రోజులు మాత్రం పూర్తిగా ఈ కోడి పందాలతోనే గడుపుతామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న కోనసీమకు సంబంధించి పందెం రాయలంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది కోడి పందాలకు సంబంధించిన కోనసీమలో తాజా పరిస్థితి. ప్రసాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.